నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆకట్టుకున్న భక్తి సంకీర్తనలు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు నేర సమీక్ష, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని వెల్లడి. 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఉన్నతాధికారులు. తిరుపతి వేదాంతపురంలో కలకలం రేపిన వృద్ధురాలి హత్య, గొంతు కోసి పరారైన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామివారు 3 సార్లు బల్యాన్ని ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుపతికి వచ్చి స్థానిక పోలీసు అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అనంతపూర్, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగిందన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని, వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలియజేశారు. చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్స్ విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరిచేసుకుంటామని, క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీసింగ్ బాగా చేయాలని అన్నారు. పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు. ప్రస్తుతం గంజాయి మీద 100 రోజుల ప్రణాళిక రూపొందించామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై ప్రజలకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్లను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని, మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పాతబడ్డ వాహనాలను అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని, గంజాయి, మాదక ద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారని, దానిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే అరికడతామని తెలిపారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ ఆపాలని, ప్రజలకు, సమాజానికి జవాబుదారీతనంగా ఉంటామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని గంజాయి పంటను గుర్తించి నిర్మూలిస్తామని, చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామని, గంజాయి నిర్మూలన కోసం ఏటీఎఫ్, యాంటీ టాస్క్ ఫోర్స్ టీములను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయని, ఎర్రచంద్రం అక్రమ రవాణాపై రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ప్రభావవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షేముషి బాజ్పేయి, అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి హాజరయ్యారు. గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితే ఉందని చెప్పారు. సో రాష్ట్రం మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి
కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అన్నీ పెట్టుకున్నాం మేము, చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీతనంగా ఉంటాం, చట్టాలను గౌరవించడం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, ఆ విధంగా చేసుకొని మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సరే, గాంజా మీద ప్రత్యామ్నాయ పంటలు వేసే ప్రభుత్వం అలాంటి కొనసాగిస్తారా? నివారణకి 100 రోజుల ప్రణాళిక అది దాంట్లో చెప్పాను. ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకు ఉండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడం. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు, పెడ్లర్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారనమాట. వాళ్ళు చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి వచ్చేది కూడా చాలా తక్కువే. సో అటువంటిది జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయం చూద్దామని, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కువ గంజాయి సాగు జరుగుతుంది, లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయటం, చెక్ పోస్ట్ పెంచుకోవటం, మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం, ఇలా అనేక రకాల 100 సెక్షన్లో ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయటం, డిఅడిక్షన్ ఏదైనా దాని బారిన పడిన వాళ్ళకి మళ్ళీ ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి ఇవన్నీ కూడా ప్లాన్లో ఉన్నాయి. దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడాలి. అంటే 100 days యాక్షన్ ప్లాన్ ఉంటుంది, బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టచ్చు, చేయాలని ఆలోచన. దానికోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని 5 మంత్రులతో పెట్టడం జరిగింది. సో దానికి మేము మా నివేదిక కూడా ఇచ్చాము. వీలైనంత త్వరలో ANTF అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేస్తాం. దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ANTF కూడా ఫామ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడతాము. సో ఆ నెంబర్కి పెట్టినట్టే ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్ ల్యాండ్ అవుతుంది. ANTF వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం. తిరుమల తిరుపతి 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్, DRO పెంచల కిషోర్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు, ల్యాండ్ అండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, RDO శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభించాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు కోరారు. తిరుపతి కలెక్టరేట్లోని DEO, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోవర్, రేంజర్ లీడర్ల శిక్షణ త్వరలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది స్కౌట్స్ అండ్ గైడ్ల యూనిట్ల రిజిస్ట్రేషన్ తిరుపతి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని, కార్యక్రమాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయని ప్రశంసించారు. ఆగస్టు మొదటి వారంలో ఉపాధ్యాయులకు స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ శిక్షణనివ్వనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జయరాం, కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు, రాష్ట్ర సహాయ కార్యనిర్వహణ కమిషనర్ కోటేశ్వరరావు, జిల్లా ట్రైనింగ్ కమిషనర్ జి వెంకటేశ్వర్లు, సి సావిత్రి, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్లు ఏ వెంకటేశ్వర్లు, సతీ సావిత్రి, ట్రెజరర్ వాసుకి, యూత్ చైర్మన్ అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్లు ధనుష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బిగినర్స్ కోర్స్ అని ఒకటి ప్లాన్ చేసి ఓన్లీ 4.5 hours పాటు స్కౌట్ సంస్థ ఏంది, దీని గురించి ఇంట్రడక్షన్ తెలియపరిచి తర్వాత వాళ్ళకి ట్రూప్ కూడా నడుపుకోవడానికి, ఎవరు బిగినర్స్ కోర్స్ అయినా ట్రూప్ నడుపుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత ఒక అవగాహన వస్తారు కాబట్టి అప్పుడు బేసిక్ కోర్సు ఒక అవేర్నెస్ మోటోలో ఒక సంసిద్ధులుగా ఉంటారు కాబట్టి బేసిక్ కోర్స్కి వెళ్ళాలని తెలియపరిచారు. ముఖ్యంగా సెన్సెస్ ఇంప్రూవ్మెంట్ కోసం నేషనల్ హెడ్ క్వార్టర్ వాళ్ళు చేశారు.
వైసీపీ పాలనలోకి వచ్చిన వెంటనే కూల్చిన ప్రజావేదిక ప్రాంతంలోనే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయడానికి పూనుకుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు ఆర్సీ మునికృష్ణ, ఓట్ల సురేంద్ర నాయుడులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో సుధాకర్ రెడ్డి, ఉదయ్, చంద్ర తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ పాలన చేతిలోకి వచ్చి మాసం కాకముందే తమ ఎన్డీఏ పాలనపై ఫేస్బుక్, యూట్యూబ్లో విమర్శలు చేయడం తగదన్నారు. సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడానికి తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో కబ్జాలు, అవినీతి, దోపిడీలతో దోచుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ పనులేవీ చేయలేదని విమర్శించారు. సుపరిపాలన కావాలంటే వేచి చూడాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక నెల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత ఆనందంగా, అందంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నెల కాదు, 2 రోజుల్లోనే అతను ప్రజావేదికలో కూర్చొని ఇదే లాస్ట్ అని కూల్చివేసిన ప్రభుత్వం ఈరోజు గొప్పగా కూలిపోయింది. అట్లే చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి జరగనంత అవమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం కూడా ఇవ్వని అంత దారుణంగా పడిపోయింది. ప్రజల కోసమే పనిచేసే నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం 30 రోజుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా చేయాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కసిగా పనిచేస్తారు. డంపింగ్ యార్డ్ నుండి ఏదైతే లోడింగ్ పాయింట్ ఉంటుందో ఆ లోడింగ్ పాయింట్లో లోడ్ చేసేదానికి ఎంతైతే కూలి ఉంటుందో ఆ కూలి చెల్లించాలా. మనకు ఓన్గా ట్రాక్టర్ ఉన్నా లేక ఎద్దుల బండి ఉన్నా మనం లోడింగ్ ఛార్జీ కట్టేసి ఫ్రీగా తీసుకొచ్చుకోవచ్చు. మనము ఎక్కడో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుండి మనం ఆ నుండి తీసుకొచ్చుకోవాలంటే ఖాళీగా వచ్చేది కదా. ఈరోజు ఒక ట్రిప్పర్ ఇసుక తీసుకురావాలా. ట్రిప్పర్ ఇసుక తీసుకురావాలంటే ఆ నుండి ఆ ట్రిప్పర్కి అయ్యేటువంటి డీజిల్ అవన్నీ కూడా ఉంటుంది కదా, ఆ ట్రిప్పర్ బాడీ ఉంటుంది కదా. ఇవన్నీ కలిపి దాదాపు నా మటుకు నేను 25,000 రూపాయలు ఒక ట్రిప్పర్ ఇసుక కొంటా ఉన్నా గత ప్రభుత్వంలో. రాత్రే నాకు ఇసుక దించారు, 14,000 రూపాయలకి దించారు. నా దగ్గర బిల్లు కూడా ఉంది, మీకు బిల్లు కూడా చూపిస్తా. అంటే 25,000 రూపాయలకు దించినటువంటి ఇసుక ఏదైతే ఉందో అదే క్వాలిటీలో 14,000 రూపాయలకు రాత్రి నాకు 11 గంటలకు ఇసుక తీసుకొని దించారు. అంటే ఎంత వేరియేషన్ ఉంది? 11,000 రూపాయలు ఒక ట్రిప్పర్ మీద 11,000 రూపాయల డిఫరెన్స్ ఉందంటే దాని మీద ఇంకా ఏదంటే అది మాట్లాడుతున్నారంటే మనం ఇంకా ఏం మాట్లాడాలనేది అర్థం కావట్లేదు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షికోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముక్కంటి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో ముక్కంటి ఆలయం అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజ అనంతరం సమస్త దేవతా సమూహాలను, యక్షులు, కిన్నెర, కింపురుషాది మహాత్ములను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కొడితాడు సాయంతో భక్తులు సమర్పించిన చీరలు, కొడి వస్త్రాలను ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి, ఆలయ ఈవో SVN/SC మూర్తి, ఏఈఓ కృష్ణారెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, సుబ్బయ్య, సుప్రజ, సుమతి, అనిత, అమర్నాథ్ తదితర నేతలు పాల్గొన్నారు. నా నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలే నా లక్ష్యమని, ఐటీ పరిశ్రమలో సైతం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడంలో కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. తిరుచానూరు సమీపంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో టెక్నాలజీ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజన్ ఐటీ 3.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడడం. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించగా పులివర్తి నాని అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పలు కంపెనీదారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా గెలిచిన తర్వాత 2024 నుండి 2029 సంవత్సరంలోగా వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రచారంలో భాగంగా వాగ్దానం చేశామని తెలిపారు. కంపెనీదారులను చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రగిరి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.
ఐటీ అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కమ్యూనికేషన్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ కారిడార్, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లు, ఆన్లైన్ కోర్సులు వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కంపెనీలు పెట్టడానికి చంద్రగిరి ఎమ్మెల్యేగా పూర్తి సహాయ సహకారాలు కంపెనీదారులకు అందిస్తారని స్పష్టం చేశారు. గత 2014 నుంచి 19 వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉండొచ్చు, లేదు తిరుపతి జిల్లాలో కూడా ఏదైనా సెమినార్ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఏదో మొక్కుబడిగా వచ్చి హోటల్లో, తాజ్ హోటల్లో లేదా ఇంకో హోటల్లో ఉండి సెమినార్ చేసి వెళ్ళిపోయి తప్పించి ఈ విధంగా ఐటీ రంగాన్ని పిలిపించి మాట్లాడటం చేయటం అనేది ఎక్కడైనా జరిగిందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీ రంగంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతినిధులు వారి సొంత దీంతో మేము వచ్చి పెడతామని వచ్చారంటే ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న కంపెనీస్ కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ సెమినార్లు పెట్టారు. దానికి ముఖ్య అతిథులకు కూడా సీనన్న గారిని, సోదరుడు సుధీర్ గారిని మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగాం, మా నియోజకవర్గాల్లో పెట్టండి, మీకు కావాల్సింది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏదున్నా మేము అందుబాటులో ఉండి మేము చేసి పెడతాం. ఎంత ల్యాండ్ కావాలన్నా అంత. మాకు కావాల్సింది ఎలక్షన్ అప్పుడు బాబు వస్తే జాబ్ ఇస్తామన్న ఒక నినాదంతో వెళ్ళాం. అది మేము ఇచ్చే విధంగా మేము ముందు ఉంటాం మీకు అని చెప్పి కూడా కోరటం జరిగింది. వాళ్ళు కూడా దానికి మాట్లాడి తొందరలో చెప్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి కాళహస్తి నియోజకంలో చాలా కంపెనీస్ ఉంది కాబట్టి మాకు కూడా కొన్ని చంద్రగిరి నియోజకవర్గం నిమ్మన్న అడగటం జరిగింది. కాబట్టి ఈ ఐటీ రంగానికి కానీ ఏ ఇండస్ట్రీ రంగానికి కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు ముందుకు తీసుకొని పోతాను మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాను. ఐటీ హబ్ గా తిరుపతి నిలిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బెంగళూరు, చెన్నై నగరాలకు మధ్యలో తిరుపతి ఉండడంతో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. టీకాఫ్ ఆధ్వర్యంలో విజన్ ఐటీ 3.0 టెక్ సమ్మిట్ శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సమ్మిట్ లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి విద్యా కేంద్రంగా ఉండడమే కాక 3-5 స్టార్ హోటల్స్ ఉండడంతో పాటు ఆధునిక వసతులతో బస్టాండ్ ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెబుతూ, రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రేణిగుంట విమానాశ్రయం ఉండడంతో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఐటీ పరిశ్రమలకు వెంటనే అనుమతులు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తిరుపతిని ఐటీతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లు పట్టుదలతో ఉన్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి ఐటీ హబ్ గా మారితే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించి బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పుతుందని ఆయన తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని, మరికొద్ది రోజుల్లోనే యువతకు జాబ్స్ దక్కుతాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే ఇప్పించేలా చూస్తానని ఆయన తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్ తిరుపతిని ఐటీ హబ్ గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లాయని, చంద్రబాబు నాయుడు పాలనలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఐఫోన్ 5 అయితే చంద్రబాబు ప్రభుత్వం ఐఫోన్ 16 వర్షన్ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు. బాబు వస్తే జాబు గ్యారంటీ అనేది మరోసారి నిరూపితం కానుందని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఐటీ పరిశ్రమలు ఉన్నాయని, కొత్తవి కూడా తన నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలను కలుపుకొని ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సునామీ ఖాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఎస్వి యూనివర్సిటీ R&D డైరెక్టర్ విజయ్ భాస్కరరావు, టీకాప్ అధ్యక్షులు వంశీరాయల్, ధర్మవరపు రవి తదితరులు పాల్గొన్నారు. ఐటీ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పట్టణాన్ని, తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయాలనే ఒక దృక్పథంతో, ముగ్గురి ఆశీస్సులతో ఐటీ నిపుణులకు కావాల్సిన సహకారాలన్నీ అందిస్తామనేసి, వాళ్ళకి ఏ అనుమతులు కావాలన్నా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి తొందరగా అప్రూవల్ తీపిస్తామనేసి, ఇక్కడ తిరుపతి గ్రేటర్ రాయలసీమలో అనువుగా ఉంది. ఇక్కడ కావాల్సిన వనరులు, వసతులు బాగున్నాయి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా చేసుకోవచ్చు. ఇటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, ఇటు విజయవాడ సెంట్రల్ ప్లేస్ మంచి హబ్గా ఉంది. కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్కు ప్లస్ ఐటీ హబ్కు అనువైన ప్రదేశం ఇక్కడ చేయాలనేసి మేమందరూ కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇక్కడ కోరుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి తిరుపతి పట్టణంలో. చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధిగాంచిన ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. చాలామంది యువకులు చదువుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం. చేసింది ఘోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే చెప్పా. వచ్చిన తర్వాత బాబు ఈజ్ బ్యాక్ అని చెప్పా. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి iPhone 5కి iPhone 15 కొంచెం తేడా ఉంది. కాబట్టి ద వే వీ వర్క్, ద వే వీ డెలివర్ ఇస్ డిఫరెంట్ లెవెల్. బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బాబు గారు అంటే ఒక నమ్మకం. కాబట్టి ఈరోజు కాళహస్తి ఎమ్మెల్యేగా నేను ఒక బ్రిడ్జ్లాగా, ఒక వారధిలాగా ఉండి మరి గవర్నమెంట్కి, ఇటు ఈ కంపెనీస్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ, అలానే వాళ్ళకి ఏమేమి మరి ల్యాండ్ కావాలన్నా, లేకుంటే వాటర్ కావాలన్నా, ఎలక్ట్రిసిటీ కావాలన్నా, ఎనీ డెవలప్మెంట్ కావాలన్నా, అక్కడ వాళ్ళకి ఒకవేళ ఏమైనా పొలిటికల్గా ఇబ్బంది ఉన్నా, లేకుంటే అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బంది ఉన్నా మొత్తం చూసుకుంటూ తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ఎమ్మెల్యేగా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, అలాగే నేను చెప్పాను వాళ్ళకి, నాకు అన్ని కంపెనీస్ అన్నీ మా కాన్స్టిట్యూన్సీ కావాలని చెప్పి. ఎందుకంటే మాకు అన్న తిరుపతికి దానన్న కొన్ని చదరికి తీసిపోదాం ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ నో, ఇట్స్ ఎ కాంపిటేటివ్ మార్కెట్. ఎందుకంటే మేము ముగ్గురం కూడా అన్నదమ్ముల్లా ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఇట్స్ హెల్తీ థింగ్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యున్సీస్. తప్పకుండా మేమందరం కూడా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవ మూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు కిషోర్ కుమార్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారతి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి,
శాంభోలు హరినాథ్, పొన్నాల జయదిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. చేయడం గత డిసెంబర్ నుంచి ఇది ప్రతి వారము నిర్వహించడం ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. నగరంలోని ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రతి వారం దీన్ని ఉదయం 4:30 ఇక్కడికి గోవిందరాజ స్వామి టెంపుల్కి ఎదురుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా 4:30 నుంచి 6 గంటల దాకా జరిగే ఈ యొక్క సంకీర్తనల్లో పాల్గొనాలని ఈ యొక్క ఇనిషియేటివ్ గత 30 సంవత్సరాలు కనుమరుగైన ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క తిరుపతి ప్రజలకు అందించే ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ హిందూ బంధువులంతా కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకొని దీన్ని అద్భుతంగా దీన్ని తిరుపతి నగర వ్యాప్తంగా చేయడం కావచ్చు. అన్ని ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దేవుణ్ణి భక్తితో కొలిచేదాని వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. చెవులకి ఇంపుగా హాయిగా మనం నడిచేదాని వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన సంక్షేమం లేకుండా హాయిగా ఉంటామని మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి చెల్లెలైన ఆత్మవారు మన అందరినీ సుభిక్షంగా చూసుకుంటున్నందువల్ల తిరుపతి హాయిగా ఉంటుంది. తిరుపతిలో పుట్టడమే మనకు మంచి యోగం. మన యోగానికి ఇంకెవరూ సాక్షి లేదు. ప్రపంచంలోనే తిరుపతిలో పుట్టిన వారంటే చాలా గొప్పవాళ్ళు అని అర్థం. ఎందుకంటే తిరుపతిలో పుట్టడం అనేది పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ సంపాదనకి మనము దేవుణ్ణి రోజు కొలుస్తూ ఏదో మనకు శక్తి కొద్దీ తెల్లవారుజామున 5 గంటలకు లేచి శనివారం తిరిగి మనము 4 దేవుళ్ళనందరినీ చూసుకొని హరిమారమైన దండం పెట్టుకొని తిరిగి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి మనము హాయిగా. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అక్కుర్తి గ్రామానికి చెందిన రమేష్ ను తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. అధికార పార్టీ తెలుగుదేశం దాడులు చేయడం తగదని, ప్రతీకార చర్యలతో గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో ఇరు పార్టీల ఘర్షణలో గాయపడ్డ వైసీపీ నాయకుడు రమేష్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. బాధితుడు రమేష్ ను ఘర్షణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశం నాయకులు కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారని, తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని బాధితుడు రమేష్ ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. పరామర్శ అనంతరం ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులు తగవన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉంచాలని, కక్ష సాధింపులతో దాడులు చేసుకుంటూ పోతే గ్రామాలు అశాంతికి నిలయంగా మారుతాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంట్లోకి దూరి కొట్టడం అనేది చాలా బాధాకరం. టీడీపీ వాళ్ళు సో ఎవరైనా కూడా ఇలా రాజకీయ కక్ష సాధింపులకు పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అశాంతి సృష్టించే విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద, అలాగే అధికార పార్టీ మీద ఉంది. సో ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే సో ప్రశాంత్ అనేది గ్రామాల్లో నెలకొదు. సో దీని మీద ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసుల దృష్టికి, ఎస్పీ అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. సో అలాగే అధికార పార్టీ మీద కూడా ఉంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, గ్రామాల్లో సామరస్యత కొనసాగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత. శ్రీకాళహస్తి ప్రశాంతమైన కాళహస్తి ఈరోజు ఇలా తయారవటం కారణం చాలా బాధ అనిపిస్తున్నది. పోలీస్ శాఖకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎక్కడ కూడా రచ్చ లేకుండా చూసే బాధ్యత మీది. వాళ్ళు కొట్టి వాళ్ళే కేసు పెడుతున్నారంటే ఇది పద్ధతి కూడా కాదు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు. చెట్టులా నాటి అది విషం చెట్టులా తయారవుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తే, ఒక పల్లెటూరులో అందరూ తెల్లాళ్ళు వేస్తే తల్లిదండ్రులాగా ఉండే పల్లెటూరుని ఇలా తయారు చేయటం ఎవరికైనా మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ పని చేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా
వెలుతురు ఉంటుంది, పొగులు వస్తుంది, రాత్రి వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు. రేణిగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఆసుపత్రికి అవసరమైన సదుపాయాల కల్పనకు ఏర్పాటుపై తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. ఫార్మసీ స్టోర్ ని తనిఖీ చేసి నాణ్యమైన మందులనే ప్రజలకు అందించాలని అన్నారు. 24 గంటలు ప్రాథమిక కేంద్రం తెరిచి ఉండేలా ప్రజలకు వైద్య సేవ అందేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది, రేణిగుంట పట్టణ తెలుగుదేశం నాయకులు మునిచంద్రారెడ్డి, మహబూబ్ బాషా, పుష్పనాథం, మునస్వామి నాయుడు, కన్నారెడ్డి, రమణ, కొరియర్ రవి, దినేష్, సుబ్రహ్మణ్యం, నాదమునిరెడ్డి, కిరణ్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. వేదాంతపురం గ్రామ పంచాయతీ విద్యుత్ నగర్లో వృద్ధురాలి హత్య కలకలం రేపింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేదాంతపురం సమీపంలో ఉన్న విద్యుత్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తిరుచానూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ నగర్లో వాహనాలను సీజ్ చేసి భద్రపరిచే షెడ్డులో ప్రసన్న అలియాస్ 60 సంవత్సరాల వయసు గల రెడ్డమ్మ, భర్త బాలరెడ్డి వాచ్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అవుట్ హౌస్ లో భార్య, భర్త అందురాలైన కూతురుతో కాపురముంటున్నారు. ఈ క్రమంలో భర్త వ్యక్తిగత పనులపై కడపకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటిలోకి చొరబడి ప్రసన్న అలియాస్ రెడ్డమ్మను గొంతు కోసి హత్య చేసి పారిపోవడానికి సన్నద్ధమయ్యారు. ఇంతలో తల్లి కేకలు విన్న కూతురు గుర్రమ్మ దుండగులను అడ్డగించే ప్రయత్నం చేయగా తనను సైతం హత్య చేయడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో తనను నెట్టివేసి పారిపోయారు. గుర్రమ్మ మూసి ఉన్న గేటును దూకి సమీపంలో ఉన్నవారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. డీఎస్పీ నర్సింగప్ప, తిరుచానూరు శ్రీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుచానూరు పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపి పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియనున్నాయి. హిందువులందరినీ హింసావాదులని, హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చేనేపల్లి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 1న పార్లమెంటు భవన్లో కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందుత్వం గురించి మాట్లాడుతూ శివుడు అహింసావాది, తన దగ్గర త్రిశూలం ఉన్నా దానిని ఎడమవైపున పెట్టుకుని ఉంటాడు, అలాగే కుడి చేతిని అభయహస్తంలాగా చూపిస్తుంటాడు, కాబట్టి అతను అహింసావాది. కానీ ఎవరైతే తాము హిందువులమని చెప్పుకుంటున్నారో వారందరూ హింసావాదులు, ద్వేషులు, అసత్యవాదులని అంటూ అతను చేసిన జుగుప్సాకరమైనటువంటి మాటలు చాలా కఠినంగానూ చాలా ఇబ్బందికరంగానూ ఉన్నాయని అన్నారు కిరణ్. హిందువులకు ఒక హిందువుగా ఆ మాటలు విన్న తర్వాత తనకు చాలా మనోవేదన కలిగిందని, చాలా అభద్రతా భావానికి, భయానికి లోనయ్యానన్నారు. రాహుల్ గాంధీ మాటలు దేశంలో మత ఘర్షణలు రేపడానికి, సివిల్ వార్ లేపడానికి తొలిమెట్టుగా కనబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, లాయర్ మాసుమయ్య, లోకేష్ బాబు, గూలూరు నాగులు తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్ సిఐ మురళీకృష్ణారావుకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కేరళలో జరిగినటువంటి ఒక ర్యాలీ, పిఎఫ్ఐ అనే ఒక సంస్థ ర్యాలీ చేస్తూ హిందువులారా కబద్దార్, మిమ్మల్ని మీ గుడులకే వేలాడదీస్తాం, మీ గుడులకు మిమ్మల్ని ఉరి తీస్తామని ఒక ర్యాలీ చేస్తే ఆ సంస్థను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ఈ పిఎఫ్ఐ అనే సంస్థ సెక్యులర్ సంస్థ, చాలా మంచి సంస్థ అని అన్నాడు. అంటే ఏంటి, హిందువులను ఉరిదీసే సంస్థల్ని నువ్వు సెక్యులర్ సంస్థలు, మంచి సంస్థలు అంటున్నావు అని అంటే హిందువుల పరిస్థితి ఏంటి భారతదేశంలో? ఏనాడైనా నువ్వు హిందువులను ఉరిదీసేవాడివే కదా. హిందువులను చంపడానికి నీ యొక్క కుటిల మనస్తత్వంతో నువ్వు ఈరోజు పార్లమెంట్ భవన్లో మాట్లాడావు. ప్రతి ఒక్కరూ హిందువులను చెప్పుకున్న ప్రతి ఒక్కరు హింసావాది, అసత్యవాది, ద్వేషులు అని అన్నావు. కానీ ఇదే మాట హిందువులు చంపుతామన్న వాళ్ళని నువ్వు చాలా మంచి వాళ్ళు, సెక్యులర్లు అని చెప్పి మంచి సెక్యులర్ అనే పదానికి నిర్వచనం వాళ్ళే అని చెప్పి అని అన్నావు. నీ ఉద్దేశం ఏంటి? ఇంత కరుడుగట్టిన భావజాలంతో నువ్వు పార్లమెంట్లో అన్నటువంటి పదాలని తక్షణం వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేదనే పక్షంలో ఇతన్ని ఎంపీ పదవి నుంచి బహిష్కరించి దేశ బహిష్కరణ చేయాలని నేను పార్లమెంట్ కమిటీ, డిసిప్లిన్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది, వారికి కూడా నేను వినియోగించుకుంటున్నాను.
శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వేదవర్ధన తీర్థ స్వామీజీ, ఉడిపి సిరూరు మఠం పీఠాధిపతి, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, మాజీ క్రికెటర్ వెంకటేశ్వర ప్రసాద్, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే, కూర రఘోత్తం రెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాము. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామిగారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళ్ళలో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం. అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకొని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. రాజకీయాలు వద్దన్న దేవుడి దర్శనంకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైనాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానికం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబో రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పరిపాలన, సుపరిపాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మనం ఏదో చిన్న పొరపాటు చేశాం అనే ఆలోచనకు వచ్చారు. తప్పకుండా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు శాసన మాకైతేనేమి మా కుటుంబానికి అందరికీ కూడా, మా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. డాలర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా వారి కార్యాలయంలో స్విమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ చేసుకునే నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఏపీ స్టేట్ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య కిడ్నీ బాధితులు బస్ ఛార్జీలు పెట్టుకుని మందులు, ఇంజెక్షన్లు కొనుక్కోలేక మనోవేదనతో కుంగిపోతున్న వారి బాధలను చూసి ప్రతి నెలా కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చి ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి ఇంతకుముందు నేను వెంకటరామన్ కూడా చెప్పాను, మీకు అందరికీ నిలబడి చేయడం కూడా మా గ్రామస్తులు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అన్న చెప్పినట్టుగా అతను ఫోటో తీసుకోకుండా 10 మందికి కిడ్నీ పేషెంట్ అని అతను పడే బాధ ఇంకో ప్రభుత్వం ఎందుకు చేస్తూ వస్తున్నాను. మీకు కొంతమంది సహాయం ఆల్రెడీ ఎంతో మందికి తెచ్చాడు, చాలెట్స్ అన్ని ఇచ్చాడు. మేము ఇంకొక డయాలసిస్ సెంటర్స్ కూడా ఇంకొక 2 ఎక్స్ట్రాగా సంస్థ పెట్టాలని కూడా ఆల్రెడీ మేము రైతు కూడా మాట్లాడాను. ఒక రేటు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడేసి ఈరోజు ఒకసారి మాట్లాడి దాంట్లో ఇంకొక చేశాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆకట్టుకున్న భక్తి సంకీర్తనలు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు నేర సమీక్ష, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని వెల్లడి.
2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఉన్నతాధికారులు. తిరుపతి వేదాంతపురంలో కలకలం రేపిన వృద్ధురాలి హత్య, గొంతు కోసి పరారైన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.